బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్సీపురంలో టీడీపీ జనసేన సమావేశం రసాభసగా మారింది. నాన్ లోకల్ కి టికెట్ ఇవ్వొద్దంటూ రెండు పార్టీల కార్యకర్తలు ఆందోళన చేశారు. ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు ఒక టీడీపీ కార్యకర్త. ప్లకార్డులు, కుర్చీలు ధ్వంసం చేశారు టీడీపీ జనసేన శ్రేణులు. వాసంశెట్టి సుభాష్ కి టికెట్ ఇవ్వొద్దని అధిష్టానానికి హెచ్చరించారు. అండ్ టీడీపీ నేత సుబ్రహ్మణ్యం లేదా జనసేన ఇన్ఛార్జ్కి టికెట్ కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే రాజీనామాలు చేస్తామంటూ నిరసన వ్యక్తం చేశారు. ఒక కార్యకర్త అయితే ఒంటిపై పెట్రోల్ పోసుకొని తను నిరసన వ్యక్తం చేశాడు. ఆర్సీపురంలో ఏం జరిగింది? మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ప్రస్తుతం రామచంద్రపురం నియోజకవర్గంలో ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి విస్తృత సమావేశం జరిగింది. సమావేశానికి సంబంధించి జనసేన కార్యకర్తలతో పాటు జనసేన ఇన్ఛార్జ్ కూడా హాజరయ్యారు. అయితే స్థానికేతరైనటువంటి సుభాష్కి ఏ రకంగా ఇక్కడ టికెట్ కేటాయిస్తారంటూ ప్రచారం జరగడంతో కాస్త నిరసన జ్వాలలు ఎక్స్పర్ట్ అయ్యి ఈ నేపథ్యంలోనే ప్లకార్డులతో పాటు ఇక్కడ అగ్నిజ్వాలలు కూడా ఎక్స్పర్ట్ నేపథ్యంలో ప్రస్తుతం టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా జనసేనకి టీడీపీ కేటాయించాలంటున్నారు. అంటే ఏంటండి, సుభాష్ పేరు ఖరారు చేశారా? ఎందుకు పేరు ప్రచారంలోకి వచ్చింది? ఈ వాసంశెట్టి సుభాష్ అనే వ్యక్తి ప్రత్యేకంగా వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులను పెట్టుకుని మీరు కాలతో చూడండి, అతను ఎవరిని వేసుకుని తిరుగుతున్నాడంటే బాలా అనే వ్యక్తి వైసీపీ, దొంగల శ్రీధర్ అనే వ్యక్తి వైసీపీ. వాళ్ళ పార్టీకి రాజీనామా చేయలేదు, తెలుగుదేశంలో ఎప్పుడు జాయిన్ అవ్వలేదు. ఆ వ్యక్తులను వెంట పెట్టుకుని ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం అధిష్టానం నాకు టిక్కెట్ ఇచ్చింది, ఆ టిక్కెట్టు మీరందరూ బలపరిచి నన్ను ఎమ్మెల్యేగా చేయండి అని తిరుగుతుంటే జన సైనికులకి కోపం వచ్చి వాళ్ళ ఉవ్వెత్తున వచ్చి పొత్తు ధర్మం పాటించకుండా మీరు ప్రకటించకుండా సుభాష్ ఎలా తిరుగుతున్నాడో దాన్ని ఇన్ఛార్జిగా నువ్వెందుకు ఖండించడం లేదని నన్ను నిలదీశారు. ఆయన ఉన్నదొంటగా చెప్పారు. ఏంటి, ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కన్సల్ట్ లేకన్నా, లేకపోతే ఇక్కడ మాకు జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి వారు కన్సల్ట్ లేకన్నా, ఇక్కడ మేము స్థానికంగా ఎప్పటి నుంచో రాజకీయ అనుభవం ఉన్నటువంటి మేము సీనియర్లో ఉన్నాం. మాకు తెలియకన్నా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఆయన 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఎవరు ఆయనకు చెప్పనవసరం లేదు. అలాంటి నిర్ణయాలు ఆయన తీస్తారు. కావాలని ఇదంతా వైసీపీ వాళ్ళు క్రియేట్ చేస్తుంది. మా కార్యకర్తల్లో ఒక విధమైనటువంటి మా ఇక్కడ కేడర్ అంతా ఐకమత్యంగా ఉంది. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి ఎవరిని పెట్టినప్పుడు కూడా అటు కాపు సామాజిక వర్గం నుంచి కానీ చిట్టుబజ్జి సామాజిక వర్గం నుంచి కానీ ఉమ్మడి అభ్యర్థి ఎవరిని పెట్టినప్పుడు కూడా విజయం సాధిస్తారని చెప్పేసి కావాలని వైసీపీ వాళ్ళు క్రియేట్ చేసింది తప్ప మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఎవరో కూడా ఏదైనా హామీ కానీ ఏమి ఇవ్వలేదు. వర్గంలో వ్యక్తుల నిర్ణయాలకు సంబంధించినటువంటి ఏ నిర్ణయమైనా సరే, అంటే సుభాష్ అనే వ్యక్తి గతంలో కొన్ని పరిణామాల నేపథ్యంలో అమలాపురం జరిగిన అల్లర్ల నేపథ్యంలో అవన్నీ కూడా దళిత ద్రోహాన్ని కొంతమంది అన్నారు. పార్టీ ఇవన్నీ కూడా పరిధిలోకి తీసుకోవాలి. ఎందుకంటే టీడీపీలో చేరిన తర్వాత కనీసం రామచంద్రపురం నియోజకవర్గంలో కార్యాలయానికి రావడం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జిని కలవడానికి చేయకుండా ఏ రకంగా సుభాష్కి కేటాయిస్తారు సీట్ అనేది ప్రస్తుతం టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తుల భాగంగా చెప్తారు. టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తుల భాగంగా కాపులకు కానీ బీసీలకు కానీ లోకల్గా ఉన్న అంటే రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలకే టికెట్ కేటాయించాలనేది ప్రస్తుతం టీడీపీ జనసేన నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రామచంద్రపురంలో ఉంది. కనపరిస్థితి శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 రామచంద్రపురం నియోజకవర్గం నుంచి.